హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ వెజ్ మంచూరియా. ఆ మంచూరియాని నా వీడియో మొత్తాన్ని చూసి ఆ వెజ్ మంచూరియాని ఎలా చేస్తానని టిప్స్ చెప్తాను మధ్యలో. ఆ టిప్స్ ఫాలో అవుతూ మీరు వెజ్ మంచూరియాని ఇంట్లోనే చేసుకోవచ్చు. రెస్టారెంట్లకి బజార్ మీదకి వెళ్ళకుండా అన్నీ మన ఇంట్లో ఉండేవి వాటిని చూసి చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు. ఇది క్యాబేజీని ఒక 5 నిమిషాల ముందు కోసుకుని ఇలా పీసులుగా కోసుకుని చక్కగా కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని కొంచెంసేపు ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే దానిలో చాలా వరకు వాటర్ వస్తుంది. ఆ వాటర్ని కూడా పిండేసి ఇలా పొడిగా ఉండేటట్టు తీసుకోండి. లేకపోతే ఆ వాటర్ మొత్తం ఉందనుకోండి, మీకు ఎంత పిండేసినా సరే బాల్స్ లాగా రావు. అందుకనే ముందు బాగా ఇలా పిండేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పిండి పక్కన పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఒక 1/2 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపోను సాల్టు, మీరు స్పైసీగా తినాలనుకుంటే మీకు కావాల్సినంత వేసుకోండి. నేను 1 స్పూను కారం వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ ఇది 1 కప్పు వేసుకోండి. చాలా పోతే ఏమైనా పలచగా ఉందంటే ఇంకొంచెం వేసుకుని కలుపుకోండి. ఒక కప్పు మైదా. దీన్ని ఇప్పుడు బాగా ఇలా కలుపుకోండి బాల్స్ లాగా వచ్చేవరకు. ఇలా అన్నీ వేసుకుని ఇలా కలుపుకుని బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కలిపిన తర్వాత వీటిని చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకోండి. అన్నిటిని చేసుకుని అలా బాల్స్ లాగా ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక ఈ బాల్స్ అన్నింటినీ ఇలా వేసుకుని ఎర్రగా వచ్చేటట్టు సిమ్లో ముందు ఆయిల్ వీటెక్కాక తర్వాత సిమ్లో పెట్టుకుని కాల్చుకోండి. అవి లోపలంతా బాగా ఉడికి పైనంతా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాల్స్ని ఎర్రగా కాలాక ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కోసుకుని వేసుకోండి. ఇప్పుడు ఎల్లుల్ని పైన తోలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని తర్వాత అల్లం కూడా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా చీలికల్లాగా చేసుకుని వేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక వీటన్నిటిని బాగా వేగనివ్వండి. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోండి. కారం 1/2 స్పూన్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఆగనివ్వండి.
టమాటా సాసు 1 స్పూను, సోయా సాస్ మాత్రం 1 స్పూనున్నర వేసుకోండి, చిల్లీ సాసు 1 స్పూను, వీటన్నిటిని వేసుకుని బాగా తిప్పుకోండి. ఇప్పుడు 1/2 గ్లాసు వాటర్ పోసుకోండి. మనం వేయించుకున్న వెజిటేబుల్స్ బాల్స్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు 1-2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఇలా వాటర్ పోసుకుని ఇలా కలుపుకొని వేసుకుంటే ఆ పేస్ట్ అంతా చిక్కదనం వచ్చి చాలా బాగుంటుంది. ఇలా పోసుకోండి. ఉల్లి బొందు వేసుకున్నాం. ఉల్లి బొందు వేసుకుని వెజ్ మంచూరియా రెడీ. వెజ్ మంచూరియా రెడీ. దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను. ఇది కట్ చేశాక పైన అంతా క్రిస్పీగాను లోపలంతా జ్యూసీగాను చాలా బాగుంటుంది. వెజ్ మంచూరియా టేస్ట్ చేసి చెప్తాను. వెజ్ మంచూరియా చాలా పైన అంతా క్రిస్పీగాను లోపలంతా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. అది మీరు కూడా ఇంట్లో చేసుకుని టేస్ట్ చేయండి. ఆ టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మీరు వెజ్ మంచూరియా చేసుకోవాలి, ఏ మంచూరియాలు చేసుకోవాలన్నా నేను అన్నీ చేసి చూపిస్తాను. అన్నీ మీరు ఇంట్లోనే చేసుకుని బళ్ళ దగ్గరికి రెస్టారెంట్లకి వెళ్ళిన అవసరం లేదు. ఇప్పుడు అంతా మన ఇంట్లోనే అన్నీ ఉండేవి ఇండియన్స్. వాటిని చూసి మీరు చేసుకుని నాకు లైక్స్ కొట్టండి. నాకు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి.